మార్కెట్‌లో 2 నాటుకోళ్ళు అనేవి తీసుకున్నాం అనమాట. ఈ 2 నాటుకోళ్ళు వచ్చేసి 70 రీలు అనమాట. ఇవి కట్ చేసి పెట్టుకుంటే కేజీన్నర మాంసం అనేది వచ్చింది. దీన్ని మనం ఎలా కుక్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ అనేది పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 మీడియం సైజ్ ఆనియన్స్ అనేవి వేసుకొని, అలాగే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అనేది వేసుకొని ఈవెన్‌గా ఫ్రై చేసి 2 స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న చికెన్ అనేది ఇందులో వేసి, అలాగే 2 పెద్ద సైజ్ టమాటోస్ అనేవి వేసి, రుచికి తగ్గట్టు ఉప్పు అనేది వేసుకొని ఈవెన్‌గా మిక్స్ చేసి మూత అనేది ప్లేస్ చేసి నీరు మొత్తం ఇంకినంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇలా నీరు మొత్తం అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మసాలా కారం అనేది నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. యాడ్ చేసి కారం మొత్తం పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 4 కప్పుల వాటర్ అనేది వేసుకొని ఈవెన్‌గా మిక్స్ చేసుకొని మూత అనేది ప్లేస్ చేసి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము కొత్తిమీర అనేది యాడ్ చేసి ఈవెన్‌గా మిక్స్ చేసి స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మనకి ఎంతో నాటుకోడి కర్రీ అనేది రెడీ అనమాట. ఇక్కడ నేను చిల్లి గారెలతో నేను సర్వ్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.